శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 298 అధ్యాయాలు పూర్తి చేసి 299వ అధ్యాయంలోని 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 41వ శ్లోకం నుండి కొనసాగించి ఈ అధ్యాయం పూర్తి చేద్దాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. కః స్విదేకో రమతే బ్రాహ్మణానాం కః స్విదేకో బహుభిర్జోషమాస్తే కః స్విదేకో బలవాన్ దుర్బలోపి కః స్విదేషాం కలహన్ నాన్వవైతి. హంస రూపంలో ఉన్న బ్రహ్మగారికి సాధ్యులకి మధ్య సంభాషణ ఇది. సాధ్యులు అడుగుతున్నారు, ఓ హంస, బ్రాహ్మణులలో ఎవరు కేవలం సుఖాన్ని పొందుతారు? అనేకులతో కలిసి ఉన్న మౌనంగా ఉండేవాడు ఎవడు? దుర్బలుడైనా బలవంతుడుగా ఉండేవాడేవాడు? ఇతరులతో కలహించని వాడు వాళ్లల్లో ఎవరు? హంస ఉవాచ ప్రాజ్ఞయేకో రమతే బ్రాహ్మణానాం ప్రాజ్ఞైశ్చేకో బహుభిర్జోషమాస్తే ప్రాజ్ఞయేకో బలవాన్ దుర్బలోపి ప్రాజ్ఞయేషాం కలహం నాన్వనయితి. బ్రాహ్మణులో జ్ఞాని అయిన వాడు మాత్రమే సుఖాన్ని పొందుతాడు. అలానే జ్ఞాని అయిన వాడు మాత్రమే అందరిలో కలిసి ఉండి కూడా మౌనంగా ఉండేవాడి కింద లెక్క. అలానే జ్ఞాని మాత్రమే దుర్బలుడైనా బలిష్ఠుడుగా ఉన్నవాడి కింద లెక్క. అలానే జ్ఞాని మాత్రమే ఎవ్వరితో కూడా పోట్లాట పెట్టుకోడు, కలహించడు. సాధ్యా ఊచు. అప్పుడు మళ్ళీ సాధ్యులు అడుగుతున్నారు, కిం బ్రాహ్మణానాం దేవత్వం కించ సాధుత్వముచ్యతే అసాధుత్వం చ కింతేషాం కిమేషాం మానుషమ్మతం. బ్రాహ్మణులలో దేవత్వం ఏమిటి, సాధుత్వం ఏమని అంటారు? వాళ్లలో చెడ్డతనం ఏమిటి, వాళ్లలో మనుష్యత్వం ఏమిటి? హంస ఉవాచ స్వాధ్యాయేషాం దేవత్వం వ్రతం సాధుత్వముచ్యతే అసాధుత్వం పరీవాద మృత్యుర్మానుష్యముచ్యతే. హంస సమాధానం చెప్తున్నది, వేదశాస్త్రాల అధ్యయనమే బ్రాహ్మణుల్లో ఉండే దేవత్వం అంటే. అలానే ఉత్తమ అనుచరణమే, వ్రతాలని అనుసరించడమే, ఆచరించడమే వాళ్లల్లో ఉండే సాధుత్వం అంటే. అలానే ఇక వాళ్లల్లో చెడ్డతనం గురించి అడిగావు కదా, ఎవరయ్యా చెడ్డవారు అంటే ఇతరులను నిందించే వాళ్లే చెడ్డవాళ్ళు. ఇక మనుష్యత్వం అని అడిగే వాళ్లలో మనుష్యత్వం ఏమిటి అంటే, మనుష్యత్వం అంటే
మరణమే మనుష్యత్వం. అది అంటే అందరిలాగా వాళ్ళకు కూడా మరణం ఉంటుంది. బ్రాహ్మణుల్ని భూసురులు అంటారు, భూమి మీద పుట్టిన దేవతలు అని. కానీ మరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనుషులేను. భీష్మ ఉవాచ ఇత్యుక్త్వా పరమో దేవ భగవాన్ నిత్యవ్యేయ సాధ్యైర్దేవగణైః సార్ధం దివమేవారురోహసః. భీష్ముడు చెప్తున్నాడు ఇదంతా. ధర్మరాజు అనేక సందేహాలు అడుగుతుంటే దాన్ని ఇంతకుముందు జరిగిన కథలన్నీ చెప్తున్నాడు, ఇతిహాస రూపంలో చెప్తున్నాడు. నాయన నేను సొంతంగా ఏం చెప్పను, దీనికి ఒక కథ ఉన్నది చెప్తాను విను అని. ఆయన డౌట్ అడుగుతూ ఉంటాడు, ఈయన చెప్తూ ఉంటాడు భీష్ముల వారు. అదనమాట శాంతి పర్వంలో ఘట్టం. ఓ ధర్మరాజా, నిత్యుడు అవినాశి పరమదైవం అయిన బ్రహ్మ ఇలా చెప్పి, అంటే హంస రూపంలో ఉన్న బ్రహ్మ అలా చెప్పి సాధ్య దేవతలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏతజ్జస్యమాయుష్యం పుణ్యం స్వర్గాయ చ ధ్రువం దర్శితం దేవదేవేన పరమేణ వ్యయేన చ. సర్వశ్రేష్ఠుడు వినాశరహితుడు దేవదేవుడు అయిన బ్రహ్మ ఆవిష్కరించిన పుణ్యవంతమైన ఈ తత్వజ్ఞానం కీర్తిని ఆయుష్ని పెంపొందిస్తుంది. స్వర్గలోక ప్రాప్తికి ఇది నిశ్చితమైన సాధనం అంటూ అయిపోయింది వాళ్ళిద్దరి సంవాదం. సాధ్యులకి హంసకి మధ్యన సంవాదం. ఫలశ్రుతి అంటారు, చివరిలో ఫలశ్రుతి చెప్తున్నారు. ఇది విన్నందువల్ల వచ్చే ప్రయోజనం. సంవాదైక్యం శ్రేష్ఠ సాధ్యానం ప్రకీర్తిత క్షేత్రం వైకర్మణ అమం యోని సద్భావ సత్యముచ్యతే. ధర్మరాజా, ఈ రీతిగా సాధ్యులతో హంస కలిగిన శ్రేష్ఠ సంవాదం నీకు చెప్పాను. ఈ శరీరం కర్మకారణం అవుతుంది, సద్భావాన్నే సత్యం అంటారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి హంసగీతా సమాప్తౌ నవత్యధిక 200తమోధ్యాయ. ఇది వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 299వ అధ్యాయం. రేపు మనం 300వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.